ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. జగన్మోహన్ రెడ్డిని నమ్మి పనిచేసిన వాళ్ళు ఈరోజు వెంబేలెత్తిపోతా ఉన్నారు, భయపడిపోతా ఉన్నారు. ఈ జగన్ రెడ్డి తన రాజకీయ అధికార దోపిడీ దాహానికి ఎవడైనా బలిస్తాడు. అందులో ఎవరు తమ భేదాలేమి లేవు, రక్త సంబంధం లేదు, స్నేహితులు లేదు, బంధువులు లేదు, ఎవడో లేదు, ఎవడైనా బలిస్తాడు. తనను తాను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. అది ఇవాళ కాదు, మొదటి నుంచి అలవాటు అతనికి. అసలు ఏ అధికారం లేనప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లక్షల కోట్లు దోచేశాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు ఆ కేసుల్లో. ఆ రోజు చేసినటువంటి ఇతనికి ఉన్నటువంటి ఈ తప్పుడు పనులు అతను చేయటం, పక్కన వాళ్ళు ప్రోత్సహించి చేపించటం, చట్టాన్ని ఉల్లంఘించటం, వారు ఉల్లంఘించేలా పక్కన అధికారులు ఉల్లంఘించేలా చేయటం, ఇతను మానసిక ఆనందం పొందటం, అక్రమ ఆస్తులు కూడగట్టుకొని ఒక సైకోలాగా ఆ ఆస్తులు చూసుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు ఇతను. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ దోపిడీ ఏ విధంగా చేశాడో అతనికి సహకరించినటువంటి అధికారులు దాదాపు 60 డజన్ పైన ఐఏఎస్ అధికారులు జైల్లోకి పోయారు. ఇది యథార్థం. ఎంతోమంది పారిశ్రామికవేత్తలు జైళ్ళకి వెళ్ళారు. ఇప్పుడు కూడా ఆ కేసులన్నీ అంతే ఉన్నాయి. నేర మనస్తత్వం ఉన్నవాడు చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా నేరాలే చేయిస్తాడు. వారికి లేకపోయినా ఆ పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా అలవాటు చేసి ఆ నేరాల్లో భాగస్వాములు చేసి బలి చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఇతనికి అధికారం లేకుండా తండ్రికి అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అదే విధంగా చేశాడు. తనకు అధికారం వచ్చినాక కూడా 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అరాచక పరిపాలన సాగించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.